నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీలోని నిరుద్యోగులకి శుభవార్త. ఏప్రిల్ మొదటి వారంలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. గత 5 ఏళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనని ప్రజలు ఆమోదించలేదు. గత పాలనతో విసిగి మాకు విస్తృత మద్దతు ఇచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందాలని చెప్పారు. వచ్చే నెల మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం. జూన్లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తాం. 15,000 చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం. పాఠశాలలు తెరిచేలోగా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని వివరించారు. మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం. ఈ నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది అది వర్కౌట్ చేస్తున్నాం. తొందరలో మీకు గైడ్ లైన్స్ ఇస్తాం. దాన్ని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా 3 ఇన్స్టాల్మెంట్స్ కింద 5,000, 5,000, 4,000 మనం కూడా అకౌంట్లో వేస్తాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కాకుండా మత్స్యకారులకు 20,000 రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో హాలిడే, క్రాప్ హాలిడే ఉంటుంది. ఆ సమయంలో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. జీరో పావర్టీ P4 ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. దీన్ని మనం ఈ నెలలోనే ఇనాగరేట్ చేస్తున్నాం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా దే కెన్ అడాప్ట్ పీపుల్. లాస్ట్ మైల్ 20% అన్నాం. దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేశాం. ఒక 20 లక్షల మందిని మనం ఐడెంటిఫై చేస్తాం. మిగిలిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు ఎవరన్నా ఎక్స్క్లూడ్ అయింటే దే వాంట్ ఇన్క్లూడ్, విల్ ఇన్క్లూడ్. ఒక 10 లక్షల వరకు ప్రొవిజన్ పెట్టుకుందాం. ఎవరైనా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చి మేము వీళ్ళని కూడా చేసుకుంటామంటే విల్ గివ్ దట్ ఆప్షన్. టోటల్ గా మనం ఏం పెట్టామంటే మార్గదర్శి అనే పేరు పెట్టి ఎవరైతే డోనర్స్ వస్తారో, దాతలు వస్తారో వాళ్ళకి మార్గదర్శి అనే పేరు పెట్టాం. ఏవైతే కుటుంబాలు ఉన్నాయో దీనికి బంగారు కుటుంబం అనే పేరు పెట్టాం. మనం గవర్నమెంట్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్. జీరో పావర్టీ ఫేజ్ 1. ఆ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, దెన్ బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్. ఏదైతే 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం 20. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. ఇప్పటికే పలు పనులకి టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా నిర్మాణంలో ఉన్న కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల బంగ్లాలను సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని అవసరం. ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఏపీ మాత్రమే. 43,000 కోట్లకు గతంలో మేము టెండర్లు పిలిచాం. అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా సర్వీస్ భవనాలు దాదాపు పూర్తయ్యాయి. కానీ గత ప్రభుత్వం ఇదేమీ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అనేక ఇబ్బందులు వచ్చాయి. ఐఐటి మెడ్రాస్ నుంచి నిపుణుల బృందాన్ని పిలిచి బిల్డింగ్ నాణ్యత పరిశీలించి కాంట్రాక్టర్లతో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించాం. 90% పనుల టెండర్లు కంప్లీట్ అయ్యాయని వివరించారు. ప్రజలపై ఒక్క పైసా భారం లేకుండా రాజధాని నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఏది ఏమైనా అమరావతి క్యాపిటల్ సిటీ రాబోయే 3 సంవత్సరాలు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. దీని మీద ఇది కట్టేటప్పుడు ఒక్క పైసా కూడా భారం ప్రజల మీద పెట్టడం మరొకసారి చెప్తున్నాం. లోన్స్ తీసుకున్నాం, దీంతో స్టార్ట్ చేస్తాం. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ల్యాండ్ అమ్మేసి ఈ యొక్క అప్పు తీర్చేయడం జరుగుతుంది. ప్రతిపక్ష ఎవరైతే నాయకులు ఉన్నారో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒక్క పైసా రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా మేము ఖర్చు పెట్టాము. ప్రజల సౌకర్యం కోసం, పరిపాలనా సౌకర్యం కోసం, ప్రజలు ఇబ్బంది పడకూడదని ఈ కట్టే టవర్స్ ఏదైతే ఉండేవో 5 టవర్స్ కడుతున్నాం. మినిస్టర్ అక్కడే ఉంటాడు. మినిస్టర్ యొక్క సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడే ఉంటారు. సెక్రటరీలు అక్కడే ఉంటారు, కమిషనర్లు అక్కడే ఉంటారు, డైరెక్టర్లు అక్కడే ఉంటారు, వాళ్ళ స్టాఫ్ అంతా అక్కడే ఉంటారు. ఎవరైనా ప్రజలు పని మీదకి వస్తే ఆ 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో చూసుకుంటే మొత్తం పని అయిపోద్ది. అలా ఒక
మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఒక సిస్టమేటిక్గా దీన్ని డెవలప్ చేస్తాం. వాకౌట్ చేయడం వైసీపీకి ఆనవాయితీగా మారిందని టీడీపీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కోవలిమూడి రవీంద్ర ఎద్దేవా చేశారు. వైసీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశాన్ని వాకౌట్ చేసిన నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు. వాళ్ళ నాయకుడు జగన్ వాకౌట్ చేసే సంస్కృతిని కార్పొరేటర్లు వారసత్వంగా తీసుకున్నారని సెటర్ వేశారు. గుంటూరు నగర మేయర్ పదవికి మనోహర్ నాయుడు చేసిన రాజీనామాని కౌన్సిల్ సమావేశం ఆమోదించిందని తెలిపారు. కౌన్సిల్ సమావేశం హాల్ వెలుపల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోవలిమూడి రవీంద్ర మాట్లాడారు. కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కార్పొరేటర్లు వాకౌట్ చేయడాన్ని తప్పుపట్టారు. 15వ తారీఖున గుంటూరు నగర మేయర్ గారైన గౌరవనీయులు కాబట్టి మనోహర్ నాయుడు గారు రాజీనామా చేశారు మేయర్ పదవి. దాని మీద ఈరోజు మున్సిపల్ యాక్ట్లో ఉన్న 92(1) ప్రకారం గౌరవ కమిషనర్ గారు అత్యవసర సమావేశం పరిచయం ఇది కౌన్సిల్ ముందు ఉంచారు. ఇది ఫార్మేట్లో ఉంది లేదు అనేది కాకుండా వారిచ్చిన ఏవైతే రాజీనామా పత్రాన్ని కలెక్టర్ గారికి పంపించారో కలెక్టర్ గారి దగ్గర నుంచి కమిషనర్ గారికి వచ్చింది, కమిషనర్ గారి దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్ళింది, గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత 3 రోజుల వ్యవధి తర్వాతే ఈ మీటింగ్ యాజ్ పర్ రూల్ ప్రకారం పెడితే వాళ్ళ వైసీపీ నాయకులు వచ్చి ఫార్మేట్లో లేదు అని మేము వాకౌట్ చేస్తున్నాం. ఈ వాకౌట్ చేయటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజా సమస్య కానీ మీకేదైనా సమస్య ఉంటే కానీ ఇక్కడ కౌన్సిల్లో చర్చించాలి. మీ నాయకుల్లాగా మీరు కూడా వాకౌట్ చేస్తాం, మేము సభకు రాము, హాస్యాస్పదంగా మాటలు మాట్లాడుతుంటే అది కరెక్ట్ కాదు. చట్ట ప్రకారమే జరుగుతుంది. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చట్టాన్ని ఎప్పుడు ఉల్లంఘించబోదు. చట్ట ప్రకారమే ఈ యొక్క మీటింగ్ జరిగింది. చట్టంలో ఉన్నప్పుడు మీరు వాకౌట్ చేయకుండా మాట్లాడితే అంశాలు ప్రజలకు తెలిసేవి. మీరు వాకౌట్ చేసి వచ్చి ఒక లెటర్ ఇచ్చి సంతకాలు పెట్టేదో వెళ్ళిపోతే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. తప్పకుండా అట్లాగే మేయర్ యొక్క రాజీనామాని కౌన్సిల్ కూడా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం మనందరం కూడా ఇప్పుడు లైవ్లో చూసాం. దాన్ని మేము కూడా సమర్థిస్తున్నాం. ఈ రోజున జరిగిన కార్యక్రమం అంతా కూడా మీరు చూశారు. ఈ రోజున మన జనసేన తరఫున మేము కూడా ఆయన రాజీనామా పత్రాన్ని ఆమోదిస్తూ ఉన్నాము. మరియు దీని గురించి కూడా చర్చ జరిగింది. అందరూ కూడా మేయర్ గారు కాబట్టి మనోహర్ నాయుడు మేయర్ గారిది ఆమోదిస్తా ఉన్నాము, రాజీనామా పత్రాన్ని ఆమోదిస్తా ఉన్నాము. గుంటూరు నగర మేయర్ పదవికి కావటి శివనాగ మనోహర్ నాయుడు చేసిన రాజీనామాని కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే ఈ రాజీనామా మున్సిపల్ యాక్ట్ ప్రకారం జరగలేదని వైసీపీ కార్పొరేటర్ల వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి కావటి రాజీనామాని కార్పొరేటర్లు ఆమోదించాలని తీర్మానించారు. దీంతో మెజారిటీ సభ్యులు కావటి రాజీనామాని ఆమోదించారని ఇన్ఛార్జి మేయర్ షేక్ సజ్జిలా ప్రకటించారు. ఆమోదించిన రాజీనామా లేఖని ప్రభుత్వానికి పంపనున్నారు. మంగళవారం ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీలా అధ్యక్షతన గుంటూరు నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగింది. మొన్న గతంలో పనిచేసినటువంటి మేయర్ గారు అకస్మాత్తుగా రాజీనామా చేయడం, ఈ సభలో ఆ ప్రస్తావాన్ని పెట్టి మనందరి ఆమోదం కోసం, అంగీకారం కోసం పెట్టినటువంటి సమావేశంలో తెలుగుదేశం కూటమి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ అలాగే ఎమ్మెల్యేస్ అందరూ కూడా బలపరుస్తూ ఆయన డిజిగ్నేషన్ ని ఆమోదించాల్సిందిగా కోరుతాము. సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మనోహర్ నాయుడు గారి రాజీనామాని సభ్యులందరం కూడా ఈ సభలో ఏకగ్రీవంగా అందరం కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. వార్డు సచివాలయ సిబ్బంది పనితీరు వలనే మౌలిక వసతుల లేమితో భాగ్యనగర్, సాయినగర్ కునారిల్లుతున్నాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో మున్సిపల్ సిబ్బంది బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. 1-2 నెలల్లోనే ఈ కాలనీల రూపురేఖలు మారుస్తామని చెప్పారు. మంగళవారం గుంటూరు 36వ డివిజన్ భాగ్యనగర్, సాయినగర్ లో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆమె అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ మేరకు గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని స్లమ్స్ పై దృష్టి పెట్టి వాటి అభివృద్ధికి బాటలు వేస్తామని చెప్పారు. అభివృద్ధి పనిలో నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో బండారు వెంకటేశ్వరరావు, మానం శ్రీనివాసు, గూడపాటి రమేష్, రోళ్ల కోటేశ్వరరావు, సంజీవరావు,
తావులాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 36వ డివిజన్ ఫీల్డ్ విజిట్ పెట్టుకోవడం జరిగింది. భాగ్యనగర్ అదేవిధంగా సాయినగర్ ఈరోజు కంప్లీట్గా విస్తృతంగా పర్యటించడం జరిగింది. అయితే ఎన్నో సమస్యలతో ఇంకా ఈ 36వ డివిజన్ సతమతం అవుతా ఉంది. బాగా లో ఎండ్ పాయింట్స్ ఇవన్నీ కూడా వాటర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. డ్రైన్స్, రోడ్స్, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా కుక్కల సమస్య ఉంది, గంజాయి బ్యాచ్ కనపడతా ఉంది, మరి స్ట్రీట్ లైటింగ్ కూడా చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా సిబ్బంది మారడం కానివ్వండి, లేదంటే సచివాలయ సిబ్బంది యొక్క పనితీరు బాగోకుండా ఉండడం కానివ్వండి, ఇక్కడ సమస్యలు ఇలాగే తిష్ట వేసుకొని ఉండడం గమనించాము. అయితే ఒక 9 months బ్యాక్ ఇక్కడ పెన్షన్స్ పంచడానికి వచ్చినప్పుడు ఏ పరిస్థితి అయితే ఉన్నాయో ఇంకా అదే పరిస్థితిలో ఉండడం నిజంగా చాలా బాధాకరము. ఎందుకంటే సిబ్బంది ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు, పనిచేస్తున్నారు అన్నదానికి తార్కాణంగా ఈరోజు ఈ భాగ్యనగరం అదేవిధంగా సాయినగరం మిగిలిపోయాయి. అందుకని వీటి మీద దృష్టి పెట్టి ఇప్పటికే మంచిగా వర్క్ చేసే వాళ్ళని, ఏఈల్ని, ఇన్స్పెక్టర్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చి చాలా షార్ట్ టైం అవడం వల్ల కాస్త వీటి మీద దృష్టి పెట్టలేని పరిస్థితి అని చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఒక 1-2 నెలల్లోనే వీటి రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇక్కడ సాయినగర్ వాస్తవ్యులందరూ కూడా ఇక్కడ ఒక వాకింగ్ ట్రాక్ని అడుగుతూ ఉన్నారు. 1 ఎకరం స్థలంలో వాళ్ళకి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అడిగారు. దాని మీద కూడా డిఈ గారిని కోరడం జరిగింది. ఎస్టిమేషన్స్ వేయించి ఒక 50 లక్షలకి ఎస్టిమేషన్ వేయించి ఇప్పుడు దాన్ని రెడీ చేద్దాము అని మనం కౌన్సిల్లో పాస్ చేసుకొని అది కూడా ప్రయత్నిస్తాను అని చెప్పి ఇక్కడ స్థానికంగా చెప్పడం జరిగింది. ఏదేమైనా టెయిల్ ఎండ్ ఏరియాస్ అవ్వడం వల్ల వాటర్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. దీని మీద దృష్టి పెట్టి చాలా ఫాస్ట్గా రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాము. అండ్ ఇక్కడున్న ఈ 36వ డివిజన్లో ఉన్న ఈ ఇంటీరియర్ ఏరియాస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ ప్రాసెస్లోకి తీసుకొస్తాము అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా అన్ని స్లమ్స్ మీద దృష్టి పెట్టి ఈరోజు ప్రతి ఒక్క చోట రోడ్లు, డ్రైన్లతో ముందుకెళ్తూ ఉన్నాము. అదే క్రమంలో ఈ ఏరియాను కూడా ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి స్థానికంగా అందరికీ చెప్పడం జరిగింది. పాత గుంటూరు 8వ డివిజన్లో రెల్లి సంఘం నాయకుల ఆధ్వర్యాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 8వ డివిజన్ కార్పొరేటర్ ఇర్రి ధనలక్ష్మి, జనసేన పార్టీ నాయకులు ఇర్రి సాయి పాల్గొన్నారు. ఈ మేరకు ఇర్రి సాయి మాట్లాడారు. రెల్లి సామాజిక వర్గం అభివృద్ధికి జనసేన పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. సామాజికంగా, రాజకీయంగా వారిని బలోపేతం చేయడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. సమాజంలో రెల్లి సామాజిక వర్గానికి సముచిత గౌరవం కల్పించేలా డిప్యూటీ సీఎం పరితపించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో 13వ డివిజన్ కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసు, ఏటుకూరి గ్రామ కార్పొరేటర్ దాసరి దుర్గావాసు, జడ సురేష్, దుర్గాప్రసాద్, శ్రీను, భూపతి నాగార్జున, భజంత్రి పవన్, మూర్తి, రాజా తదితరులు పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు నిలుస్తుందని గుంటూరు నగర మాజీ మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు తెలిపారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షల్ని ముస్లిం సమాజం అత్యంత భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించుకుంటుందని చెప్పారు. స్థానిక 20వ డివిజన్ నల్లచెరువు 22వ లైన్లో నల్లచెరువు ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యాన జరిగిన ఇఫ్తార్ విందుని మనోహర్ నాయుడు ప్రారంభించారు. తొలుత ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో జరిగిన దువా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. రంజాన్ మాస ఔన్నత్యాన్ని వివరించారు. కఠోర ఉపవాస దీక్షల ద్వారా ఆకలిని జయించడం గొప్ప విషయమని చెప్పారు. కార్యక్రమంలో హన్ను, కరీం, ఖయ్యూమ్, షరీఫ్, మక్బూల్, కాసిం, జాఖీర్, జాఫర్, ముస్తాఖ్, సోను, నూర్, కాజా, ఇర్ఫాన్, వల్లి, ఇబ్రహీం, మజూద్, రెహమాన్, షాబీర్, వైసీపీ స్థానిక నాయకులు కాజా మొహిద్దీన్, ఎర్రబోతుల శివారెడ్డి, కామిశెట్టి మధు, ఇతర ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిమ్స్ అందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో 1 రోజులు కూడా కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. మరి మార్చి, ఏప్రిల్ నెలలో విపరీతమైనటువంటి ఎండవేడి ఉన్నా కూడా మరి విపరీతమైనటువంటి దాహమైనటువంటి పరిస్థితిలో ఉండి కూడా మరి దైవ మార్గంలో ఆ అల్లాని ప్రార్థిస్తూ 5 పూటలు నమాజ్ చేస్తూ
సూర్యోదయంకు ముందే కాలకృత్యాలు తీర్చుకొని ఆహారం తీసుకొని మళ్ళీ సూర్యాస్తమయం దాకా మంచినీళ్ళు కూడా తాగకుండా కఠోరమైన ఉపవాస దీక్ష చేస్తూ ఉండేటువంటి సాంప్రదాయం. మరి నెల రోజుల పాటు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ పెద్దలు, యువతులు, చిన్నారులు కూడా చాలామంది కూడా సాంప్రదాయమైనటువంటి పద్ధతిలో ఉపవాస దీక్ష చేస్తూ ఉంటారు. వారందరికీ కూడా అల్లా ఆశీస్సులు వారిపై, వారి కుటుంబంపై ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి గత కొన్ని సంవత్సరాలుగా ఈ నల్ల చెరువు ఈ 22వ లైన్లో మరి ముస్లిం యూత్ అందరూ పార్టీలకు అతీతంగా, మరి మతాలకు అతీతంగా కూడా, అంటే మతాలకు అతీతంగా కూడా ఈ యొక్క ఇఫ్తారు చేయాలని చెప్పేసి కూడా అందరూ కూడా అలా కొద్దిగా వేసుకొని వారి యొక్క సంపాదనలో కొంత భాగం మరి దేవుని యొక్క దానికి ఇవ్వాలి. మరి ఉపవాసం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపవాస దీక్ష నిలిచేటువంటి సమయానికి మరి భోజనం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇఫ్తార్ విందేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాను. మరి చాలా ఉత్సాహమైనటువంటి యువకులు కూడా తప్పకుండా వారు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే విధంగా ఇదే పద్ధతిని, ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాలి కలకాలం అని చెప్పేసి కూడా చెప్తూ, ఆ యొక్క అల్లా యొక్క దీవెనలు, ఆయన యొక్క ఆశీస్సులు తప్పకుండా ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముస్లిం సోదరిమణులకు, చిన్నారులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. గుంటూరు నగర ప్రజలకు రంజాన్ మాస శుభాకాంక్షలు. ఈరోజు నల్ల చెరువు 22వ లైన్లో మా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గొప్ప ఇఫ్తార్ విందు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమం గత 13 సంవత్సరాల నుంచి మా అన్నదమ్ముల సహాయ సహకారాలతో ఈ విధంగా చేస్తున్నాం. ఈరోజు ముఖ్య అతిథిగా మా అన్న మాజీ మేయర్ కావిడి శివనారాయణ గారు, అదేవిధంగా మన టెంట్ హౌస్ బాబు గారు, ఖాజా మొహిద్దీన్ గారు, ఖాసిం గారు, జాఫర్ గారు, ఇట్లానే గుంటూరు మన పేట మత పెద్దలతో అందరూ కలుపుకొని ఈ కార్యక్రమానికి సహకరించిన నా అన్న తమ్ముళ్ళకి ప్రత్యేకంగా అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. ఈరోజు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. నల్లచెరువు 22వ లైన్లో హిందూ ముస్లిం సోదరులు అందరినీ కలుపుకొని ఇఫ్తార్ విందుకి మత సామ్రాజ్యం లేకుండా, ముస్లిం సోదరులు కాకుండా ఇతర సోదరులు ఎవరు వచ్చినా సరే ఈ ఇఫ్తార్ విందులో పాల్గొని మన అందరం హిందూ ముస్లిం భాయి అని చెప్పి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొని అందరూ మహిళలు కానీ, పురుషులు కానీ, పిల్లలు, పెద్దలు అందరూ సహకారంతో నల్లచెరువు 22వ లైన్లో ఏదైతే హన్ను గారి, ఖాజా గారు ఇలాంటి ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో, మన టెంట్ హౌస్ బాబు అన్నయ్య కానీ, పెద్దలు సిమెంట్ రఫీ అన్నయ్య కానీ, మన సమోసా ఖాసిం భాయ్ కానీ, వీళ్ళందరూ కలిసి ఇక్కడ మత సామరస్యంగా అందరు కుల మతాలకి ఎటువంటి విభేదం లేకుండా అందరూ కూడా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొని చాలా బాగా గొప్పగా ప్రతి సంవత్సరం 13 సంవత్సరాల నుంచి మా సోదరులు అందరూ చేస్తున్నారు. అందుకోసం రంజాన్ తరపు నుంచి అల్లాకి దువా చేస్తున్నాము. మా సోదరులకి, మాకు ఈ ప్రతి సంవత్సరం రంజాన్ సంవత్సరంలో ఇఫ్తార్ విందు ఇచ్చి అందరినీ అల్లా ఎల్లప్పుడూ బాగా చూడాలని చెప్పి నేను మున్సిపల్ యాక్ట్ ప్రకారం గుంటూరు మేయర్ పదవికి కావటి శివనాగం మనోహర్ నాయుడు రాజీనామా చేయలేదని నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తెలిపారు. ఆయన రాజీనామా ఆమోదించే విషయంలో గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతల అండతో నగర కమిషనర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కార్పొరేటర్లు వాకౌట్ చేసిన అనంతరం డైమండ్ బాబు మీడియాతో మాట్లాడారు. మనోహర్ నాయుడు రాజీనామా చేసే సంగతి పార్టీ అధిష్టానానికి కానీ, నేతలకు కానీ తెలియదని చెప్పారు. 4 రోజులు పోతే ఆయన రాజీనామా గురించి మంచి చెడు, లాభ నష్టాలు ప్రజలకు తెలుస్తుందని వివరించారు. గుంటూరు నగర ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీలా అధ్యక్షతన మంగళవారం అత్యవసర కౌన్సిల్ సమావేశం కొలువు తీరింది. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మాట్లాడారు. మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేసిన విధానంపై లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనికి కమిషనర్ అంగీకరించకపోవడంతో వైసీపీ కార్పొరేటర్లు వాకౌట్ చేసి సభ నుంచి బయటకు వెళ్లారు. వ్యతిరేకించిన మీదట నగరపాలక సంస్థ కార్పొరేషన్ యాక్ట్ ఏదైతే 92(1) చెబుతుందో ఆ ఫార్మాట్ని మీరు ఫాలో అవ్వట్లేదు కాబట్టి దీనిని లీగల్ ఒపీనియన్కి పంపించండి. లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత మాత్రమే దీనిపైన చర్చ జరపాలని చెప్పి ఇవాళ కౌన్సిల్ సెక్రటరీ గారికి మేము ఇవ్వడం జరిగింది. కౌన్సిల్ సెక్రటరీ గారు కూడా రిసీవింగ్ కాపీ ఇచ్చారు. కాబట్టి రాబో రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత గుంటూరు నగర ప్రజలపై ఉంది. ఎందుకంటే ఇటువంటి అధికారులు ఉంటే రాబో రోజుల్లో ప్రజలు మరింత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఆ పరిస్థితులు ఇవాళ 9 నెలల కాల వ్యవధిలోనే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నిటినీ కూడా మేము కూలంకుషంగా కౌన్సిల్లో చెప్పడం జరిగింది.
వీటన్నిటిపైన మా ఆమోదం కావాలని అడిగితే ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి మీరు పెట్టినటువంటి ఎజెండా. మేయర్ రిజిగ్నేషన్ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కలెక్టర్ గారికి ఇచ్చిన దాన్ని మేము యాక్సెప్ట్ చేయము, మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోండి అని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు అందరం కూడా వాకౌట్ చేసి మేము ప్రజా సంబంధమైనటువంటి ప్రజల ద్వారానే మేము యొక్క తీర్పును కోరాలనే ఉద్దేశంతో మీ ద్వారా కూడా గుంటూరు ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తాం. ఏపీలో ఆస్తి పన్ను బకాయిదారులకి మున్సిపల్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు పెండింగ్ లో ఉన్న వడ్డీ బకాయిల్లో 50% రాయితీ కల్పిస్తూ మంగళవారం జీవో జారీ చేసింది. ప్రజల వద్ద నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పేరుకుపోయిన కోట్లాది రూపాయల ఆస్తి పన్ను బకాయిల వసూళ్ల కోసం వడ్డీ రాయితీ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆస్తి పన్నుదారులకు విజ్ఞప్తి చేశారు. జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఒక యుద్ధంలో జరుగుతుందని తెలియజేశారు. ఈ మహత్తర యజ్ఞంలో నగరవాసులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఈ దిశగా పక్కా యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. దీంతో పాటు సాహు, జీజీహెచ్, మీకోసం మేము, పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ వంటి కార్యక్రమాలు పగడ్బందీగా అమలు చేస్తున్నామని అన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, అడ్మినిస్ట్రేటివ్ ఇంజనీరింగ్ విభాగాధిపతులతో ఎమ్మెల్యే నజీర్ ఆసుపత్రి అభివృద్ధిపైన సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, హెచ్డిఎస్ సభ్యులైన డాక్టర్ సయ్యద్ రసూల్, డాక్టర్ ఎస్ ఉమాశంకర్, స్థానిక కార్పొరేటర్ పోతురాజు, సమత తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికలు సిద్ధం చేసుకొని రాబోయేటువంటి 2-3 నెలల్లో ప్రతి ఒక్క వైద్య పరికరం కూడా అవసరమైనటువంటి వైద్య పరికరాన్ని ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే సిఎస్ఆర్ నిధుల ద్వారా కానీ ప్రొక్యూర్ చేసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతా ఉన్నాం. ఎక్కడ కూడా ఈ ఎక్విప్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రి లేదు అనేటువంటి విధంగా రాబోయేటువంటి 2-3 నెలల్లో ఒక ప్రతిపాదనలు తీసుకొని ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మిగతా విషయాల్లో కూడా ట్రాఫిక్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, అలాగే ఎఫ్ఎన్ఓస్, ఎంఎన్ఓస్ కానీ, అలాగే ల్యాబ్ అసిస్టెంట్స్ కానీ, లేకపోతే ఈఎండీస్ కానీ వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేసుకుని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు రాష్ట్రంలో 4600 మంది పోస్టులను ఈ ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది. కానీ మారుతున్నటువంటి అవసరాలను బట్టి ఇంకా పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రి, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఒక కార్పొరేట్ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి 1 సంవత్సరం కాలం పాటు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి గౌరవ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.